రైట్గా రేవంత్ కుర్చీకి కర్ణాటక గండం. తెర వెనుక నడుస్తున్న హై డ్రామా. కర్ణాటక సెగ వర్సెస్ రేవంత్ మార్క్ పాలిటిక్స్. తెలంగాణ కాంగ్రెస్లో మార్పు సాధ్యమేనా? బెంగళూరు ఫారంలో హైదరాబాద్లో నడుస్తుందా? గాంధీ భవన్లో సైలెంట్ రాజకీయం. రేవంత్ వ్యతిరేక వర్గం ఢిల్లీ రాయబారాలు ఫలిస్తాయా? సిద్ధరామయ్య అవుట్, డీకే ఇన్. తెలంగాణ సీనియర్లో మొదలైన షేరింగ్ ఆశలు. రేవంత్ను ఢీకొట్టేదెవరు? ముఖ్యమంత్రి పీఠంపై కన్ను. అధిష్టానానికి అందుతున్న రహస్య రిపోర్ట్లు. కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ ఏంటి? తెలంగాణ టీం మారుతుందా? రేవంత్ రెడ్డి డేంజర్ జోన్లో ఉన్నారా? ఇక్కడ కర్ణాటక సంబంధించి కర్ణాటకే కదా, కర్ణాటక గండం. కర్ణాటకలో సీఎం మార్పు జరిగింది, అక్కడ జరుగుతూ ఉన్నది. అయితే ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి డేంజర్లో ఉన్నారా అని ఒక వార్తనైతే చూస్తున్నాం. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన రాజకీయ శస్త్రచికిత్స ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. 3 ఏళ్ల సిద్ధరామయ్య పాలనకు స్వస్తి పలికి డీకే శివకుమార్ను పట్టాభిషేకం చేసేందుకు ఢిల్లీ పెద్దలు సిద్ధమవడంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఒక్కసారిగా యాక్టివ్ అయింది. కర్ణాటకలో జరిగిన నాయకత్వ మార్పును అస్త్రంగా చేసుకుని రేవంత్ కుర్చీకి పొగ పెట్టేందుకు ఒక వర్గం తెర వెనుక చక్రం తిప్పుతోంది. మంత్రివర్గ విస్తరణ సాకుతో మొత్తం టీంనే మార్చాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. కర్ణాటక రాయబారాలు మొదలుపెట్టారు. అసలు బెంగళూరు రాజకీయ సమీకరణలో హైదరాబాద్ గ్రౌండ్ రియాలిటీకి పొంతన ఉందా? రేవంత్ మార్క్ పాలిటిక్స్ ముందు ఈ ఢిల్లీ ఫిర్యాదులు నిలుస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ విషయం ఏంటంటే, కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చినట్టు తెలంగాణలో ముఖ్యమంత్రి మార్చే దిశగా ఏమైనా ముందుకు అడుగులేసే అవకాశం ఉన్నదని అంటే నిజంగా రేవంత్ టీం యాక్టివ్ అయిందట. ఈ మంత్రివర్గ విస్తరణ పేరుతో టీమే మార్చేయాలి, మొత్తం మంత్రులే మార్చిపోయాలి. ఓ టీం మొత్తం తీసేసి ఇంకో కొత్త టీం తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఒక వెనుక రేవంత్ అపోజిట్ వర్గం ఏదైతే ఉందో ఈ టీం తీసేసి ఇంకో టీం తీసుకొస్తే పని అయిపోతుంది అన్నట్టు నడుస్తూ ఉందట. మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారనేది చూడాలి. తెలంగాణలో కర్ణాటక ఎఫెక్ట్ మార్పు సంకేతమేనా? కర్ణాటకలో సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు అధిష్టానం సాగిస్తున్న కసరత్తు నేరుగా తెలంగాణ కాంగ్రెస్పై అని తర్వాత 2వ పేజీలో చూద్దాం ఒకసారి. ప్రభావం చూపుతోందా? కర్ణాటక ఫార్ములా తెలంగాణలో అమలు చేస్తారా అనే చర్చ జోరందుకుంది. అక్కడ ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ విజయవంతమైతే అదే ఫార్ములాకి ఇక్కడ కూడా వర్తింపజేయాలని రేవంత్ వ్యతిరేక వర్గంలో లోపాయకారి వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే ప్రభుత్వం దాదాపు సగం పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో క్యాబినెట్ విస్తరణ మంత్రుల మార్పుల గురించి వార్తలు ఊపందుకున్నాయి. కొందరు సీనియర్ల మంత్రులతో సీఎంకు ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పాలనలో కొందరు మంత్రులు ప్రాధాన్యత తగ్గడం, నామినేటెడ్ పదవుల్లో భర్తీలో జాప్యం, స్థానిక సంస్థల ఎన్నికల టికెట్లు కేటాయింపు వంటి అంశాల్లో రేవంత్కు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సొంత పార్టీలోనే అసంతృప్తి గళాలు వినపడుతున్నాయి. కర్ణాటకలో సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదనే డిమాండ్ ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి కొందరు సీనియర్లు తాము సీఎం రేసులో ఉండి కూడా వెనుకబడిపోయామనే అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక పరిణామాల నేపథ్యంలో తమకు సగం పదవీకాలం ప్రకారం అవకాశం ఇవ్వాలని అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందట. ఇక్కడ ఏంటంటే సీనియర్లు కర్ణాటకలో సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు, ఈ మార్పు సాధ్యం కాదా? స్థానిక ఎన్నికల టికెట్లో కూడా రేవంత్ రెడ్డి కొంచెం దూకుడుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఆచితూచి ప్రవర్తిస్తలేడు. ఈ నామినేటెడ్ పోస్టులలో కూడా కొంచెం అవకతవకలు జరుగుతున్నాయి అన్నట్టు ఇష్టానుసారంగా ఒంటెద్దు పోకడబోతా ఉన్నట్టు సీనియర్లు గర్వ మీద ఉన్నారట. ఈ మధ్యకాలంలో బయటకు బాగా వస్తుందట. అంత ఫస్ట్ స్టార్టింగ్లో కమ్మేస ప్రయత్నం చేసిండు, కానీ ఈ మధ్యకాలంలో బాగా బయటకు వస్తుంది. చూసినాం కదా, మునుగోడు రాజగోపాల్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అవుతా, రేవంత్ రెడ్డి ఎట్లా అవుతాడని చెప్తా ఉన్నాడు. ఈయనేమో 2030 దాకా నేనే సీఎం అని ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. 2034 దాకానో ఏమో. తెలంగాణ బీసీ సీఎం కార్డు సాధ్యమైనా? తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు కాంగ్రెస్లో దక్కిన ప్రాధాన్యత ఎంత అనే ప్రశ్నలు బీసీ నేతలు గట్టిగా లేవనెత్తున్నారు. అధిష్టానం ఆలోచన ఒకవేళ రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరి మార్పు అనివార్యమైతే పొలిటికల్ మైలేజ్ కోసం బీసీ సీఎం కార్డును కాంగ్రెస్ హైకమాండ్ బయటకు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుతం ఉన్న సమీకరణల ప్రకారం సీఎం మార్పు జరగకపోయినా రాబోయే క్యాబినెట్ విస్తరణలో లేదా టీపీసీసీ చీఫ్ ఎన్నికలో బీసీలకు అత్యంత అగ్రతాంబూలం ఇచ్చి ఆ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి అండ్ టీం చేస్తుందని, ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు పార్టీలో పట్టుకోల్పోకుండా ఉండేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారని, తాను 2034 వరకు సీఎంగా ఉంటా చెప్పినా కదా, 2034 వరకు సీఎంగా ఉంటా అంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ లోపల జరుగుతున్న పరిణామాలు ఆయనకు అంత సులువుగా లేవనిపిస్తోంది. జూన్ 2వ వారంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరగబోయే కీలక సమావేశం, ఆ తర్వాత జరగబోయే క్యాబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి భవితవ్యాన్ని, పార్టీ అంతర్గత రాజకీయాలను దిశను శాసించనున్నాయి అని ఒక వార్తను అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే 2034 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే సీఎం అని గర్వంగా చెప్తూ ఉన్నాడు, కానీ
అది మేకపోతు గాంభీర్యం లెక్కనే కనబడతా ఉంది. ఎందుకంటే లోపల జరిగే పరిణామాలు వేరే ఉన్నాయి. ఎట్లనే వేసి నా 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 ప్రతిభని కాపాడుకోవాలనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కనబడతా ఉంది. రేవంత్పై అసమ్మతి రాగం కొత్తేమి కాదు. ఇది ఒక విషయం పక్కకెడితే తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సీఎంను తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి, ఇప్పుడు బీసీ వేవ్ నడుస్తూ ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేసిన పార్టీ మేమే అని చెప్పుకునే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతుందా అంటే అట్లా కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీలకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చినాం, మళ్ళొకసారి మాకే ఓటేయరు అనే విధంగా ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు బీసీ ముఖ్యమంత్రి ఇచ్చి తర్వాత మళ్ళా పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం నానా ప్రయత్నాలు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ లేకపోలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత 9.5 సంవత్సరాలు పరిపాలిస్తే బీఆర్ఎస్ పార్టీని ఇంకా ప్రజలు నమ్మతలేరు. మొన్న బాలకసుమన్ చెప్తా ఉన్నాడు కదా, రైతులు ఎక్కడ కూడా ధర్నాకు వస్తలేరట. అది కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంటుందా మరి లేదా చూడాలి. ఇక బీసీ సీఎం చేస్తే మాత్రం వేరే విధంగా ఉంటుంది. రేవంత్పై అసమ్మతి రాగం కొత్తేమి కాదు. రేవంత్ రెడ్డిపై అసమ్మతి రాగాలు వినపడడం లేదా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరగడం ఇదే మొదటిసారి కాదు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినటి నుంచి అంతర్గతంగా పొగబెట్టే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఒకానొక దశలో రేవంత్ రెడ్డికి అధిష్టానం వద్ద పెద్దగా ప్రాధాన్యత లేదు, ఆయనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్లు కూడా దొరకడం లేదు అంటూ గట్టిగా ప్రచారమే సాగింది. కానీ అది అధిష్టానంలో తనకున్న సాహిత్యాన్ని, తన రాజకీయాన్ని చూపిస్తూ రేవంత్ మార్గం ఎప్పటికప్పుడు ఆ ప్రచారాలను పటాపంచలు చేస్తూ వచ్చింది. అదేలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పట్టు ఎంత బలంగా ఉందనే దానికి ఒకటే ఒక ఉదాహరణ. ఇప్పటి వరకు ఏ ఒక్క కీలక నేత కూడా ఆయనపై నేరుగా తిరుగుబాటు చేయలేదు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలు అడపాదడపా తమ అసహనాన్ని వ్యక్తం చేసినా అది సీఎం కుర్చీని శాసించే స్థాయిలో లేదు. మరికొందరు పార్టీని వీడి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు తప్ప పార్టీలో ఉండి మంత్రులు కానీ సీనియర్ ఎమ్మెల్యేలు కానీ ఆయన్ను నేరుగా ఢీకొట్టలేకపోయారు. పైకి అంత ప్రశాంతంగా కనిపిస్తున్న సమయం దొరికినప్పుడల్లా అధిష్టానానికి రేవంత్పై నెగిటివ్ రిపోర్టులు పంపడంలో మాత్రం కొందరు తెర వెనుక సూత్రధారులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారని గాంధీ భవన్ టాక్ అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలంటే కేవలం అధిష్టానానికి దగ్గరుంటే సరిపోదు. రేవంత్ రెడ్డి ఉట్టినే సీఎం కాలే. రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరిగి ఎమ్మెల్యేలను గిప్పులో పెట్టుకున్నాడు. ఏ ఎమ్మెల్యే గెలిచినా నా దగ్గరికి రావాలనే విధంగా, నిజంగా రేవంత్ రెడ్డి హస్తం ఉంటేనే ఎమ్మెల్యేలు గెలుస్తారనే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చిందంటే రేవంత్ రెడ్డి. నాటే ఇప్పుడు అధిష్టానానికి దగ్గర ఉండడంలో ఫలితం ఏముండదు. ముఖ్యమంత్రి కావాలంటే రాష్ట్ర నాయకుడు కావాలండే, ఒక నియోజకవర్గానికో లేకపోతే ఒక ఎమ్మెల్సీ స్థానానికో ఇంకా లేకపోతే ఒక మండలానికి ఒక జిల్లాకు పరిమితమైనడు ముఖ్యమంత్రి కాలేడు ఇప్పుడు. కానీ అధిష్టానం దగ్గర ఉంటే అధిష్టానం ఎవరినైనా సీఎం చేస్తారంటే అట్లా కలవది. రాష్ట్ర నాయకుడు అయితే మాత్రమే సాధ్యమవుతుంది. రాష్ట్ర నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. రాష్ట్రంలో అన్ని సమస్యల గురించి తెలిసిన వ్యక్తి చాలా తక్కువ మంది ఉన్నారు. అంతో కొంత కాస్త కూస్త నయం అంటే అది రేవంత్ రెడ్డితోనే సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది మరి కుర్చీ మార్పు జరగబోతా ఉందా అంటే ఏమో చూద్దాం. మరి నిజంగా ఇక్కడ బీసీ కార్డు వాడుకొని కాంగ్రెస్ పార్టీ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నదా? ఈ 2 సంవత్సరాలు నిజంగా బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం, మా పార్టీకే ఓటేయండి, బీసీలందరూ మా వైపే ఉన్నారని ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? బీజేపీకి బీఆర్ఎస్కు నిజంగా నో ఛాన్స్ అనే విధంగా ఏమైనా చేస్తుందా అన్నది చూడాల్సిన అంశం.